ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం గంగనాధిపతి నమః. మనం ఈ రోజు అయితే హైదరాబాద్ నిమజ్జనోత్సవాల్లో ఉన్నాం. హైదరాబాద్ గన్నాథులు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా ఖైరతాబాద్, రెండవది బాలాపూర్ వినాయకుడు మాత్రమే. బాలాపూర్ లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి లడ్డు వేలం పాట ఎంత పోతుందా అని చెప్పేసి ప్రేక్షకుల్లో కావచ్చు, భక్తుల్లో కావచ్చు, ఇక్కడ ఉత్సవ కమిటీ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేమే దక్కించుకుంటాం అని కరాఖండ్గా చెప్తున్నారు అర్బన్ గ్రూప్స్ ఎండి ఆదిత్య రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి వచ్చారు? మేమంతా ఎల్బినార్ వాసులం అండి. ఎల్బినార్ మా వ్యాపారాలను కూడా ఎల్బినార్ చుట్టుపక్కలే ఉన్నాయి. మాకు ఒక 10 నుంచి 11 వ్యాపారాలు డిఫరెంట్గా ఉన్నాయి. మేము రెస్టారెంట్లో ఉన్నాము, లిక్కర్ ఫీల్డ్లో ఉన్నాము, అన్ని మా గ్రూప్ సంబంధించినవి. సో మేము ఆల్రెడీ గత సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేసాము, కానీ చిన్న మిస్ అయ్యాము. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా లడ్డు మేము కైవసం చేసుకొని ఊరేగింపుతో ఇడికి వెళ్ళాలనేది మా లక్ష్యం. ఇంతమంది అందరూ చూసాం. ఖచ్చితంగా ఈసారి లడ్డు అనేది కైవసం చేసుకొని ఖచ్చితంగా ఈ ప్రజలు మా ఉన్న కస్టమర్స్ కానీ, మా స్టాఫ్ కానీ, ప్రజలకు అందరు కూడా పంచిపెట్టాలనేది మా కోరిక. ఎన్ని ఇయర్స్ గా పాల్గొంటున్నారండి? మేము ఈ సెకండ్ టైం అండి. లాస్ట్ టైం పాల్గొన్నాము, మిస్ అయ్యాము. కానీ ఈసారి మాత్రం ఎటువంటి మిస్ కాకుండా ఉంటాం. లాస్ట్ టైం ఎంత వరకు పాడారు? మేము లాస్ట్ టైం 26,95,000 వరకు పాడాము. ఒక 5,000 మిస్ అయింది. ఆ 5,000 ఎందుకు పాడలేకపోయారు? అంటే పాడలేకపోవడం అన్నది కాదండి, అది ఎక్కడ పాయింట్ ఉన్నది. ఇక దేవుడు అంతే, దేవుడు కృప. ఇక ఆ కృప మనకు పోయినసారి మహాశక్తి. ఓకే, ఈసారి ఎంత వెళ్తుందని చెప్పేసి ఈసారి మాత్రం మేము 30 to 35 వరకు వెళ్తాం అనుకుంటున్నాము. అది ఎంతైనా పర్లేదు, ఈసారి మాత్రం మేము వెనుకకు లేదు, ఎంతైనా తీసుకొని వెళ్దామనే ఉంది మాకు. ఈసారి 35 పెట్టడానికి రెడీగా 40 అయినా పర్లేదు, మేము ఇంకా కైకి పోయేది. మీరు ఒక్కరే ఇండివిజువల్ గా పాడుతున్నారు? మేము గ్రూప్ మొత్తం, మేము మా బ్రదర్స్, మేమంతా రాకేష్ రెడ్డి గారు, గోపాలు, భరత్ రెడ్డి గారు, ప్రణీత్, మేమంతా పార్ట్నర్స్, బ్రదర్స్. మేమంతా భగవంతుడు ఆశిస్తాడు. ఖచ్చితంగా ఈసారి మాకు దక్కుతాయని ఆశిస్తున్నాము. ఇది అందరికీ పంచాలనేది మా మోటివ్. ఏంటంటే ఇంత డబ్బులు పెట్టి ప్రతి ఒక్కరు అయితే కొనలేరు. సో మేము కొని ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వాలనేది, ప్రతి ఒక్కరితోటి ఇది ఇవ్వాలనేది మా కోరిక. ఈసారి ఎలాగైనా సరే బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకుంటామంటున్నారు అర్బన్ గ్రూప్స్ వారి అధినేత ఆదిత్య రెడ్డి గారు. వారంతా గ్రూప్ గా బ్రదర్స్ అండ్ కజిన్స్ కలిపి వేలంపాట పాడడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈసారి 27 లక్షలు ముందే డిపాజిట్ చేయాలంటారు. అవునండి, 27 లక్షల రూపాయలు మేము డిపాజిట్ చేసాం ఆల్రెడీ. 5,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, 20 లక్షల రూపాయలు డిపాజిట్ అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ సంవత్సరం లడ్డూతోనే ఇంటికి ఖచ్చితంగా లడ్డు తీసుకొని, దేవుని కృప అనేది ఖచ్చితంగా మా సైడ్ ఉందని అనుకుంటున్నాము. ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. ఇక్కడికి వెళ్ళి మా ఎంప్లాయీస్ కూడా అందరు ఆసక్తి ఉన్నారు. ఈసారి తీసుకొని వెళ్దామని ఖచ్చితంగా ఆ ఏర్పాటుతో వచ్చాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేము గత 25 సంవత్సరాల నుంచి బాలాపూర్లో ఉన్నాము. మేము తీసుకోవాలని ఎన్నోసార్లు పోటీ పడ్డాము. మాకు ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం 1 లక్ష రూపాయలు అక్కడ ఇన్కమ్ అయింది. ఈసారి 27 కాదు, 28, 30 లక్షల దాకా పాట పాడే రన్నింగ్ లో ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో మహాశక్తి పీఠం ఉంది కాబట్టి అందరూ బాగుపడాలి, సుఖ సంతలు ఉండాలి కాబట్టి మేము తీసుకోవాలని కోరుకున్న రంగంలో దిగిన ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఉత్సాహ కమిటీ వాళ్ళకు పేరు నిరంజన్ అన్న గారికి, ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు. నేను తీసుకున్నాను లడ్డు ఆశీస్సులు. అయితే బాలాపూర్ ఉత్సవ కమిటీ వారు 35 లక్షల వరకు కూడా వెళ్తుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అర్బన్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రెడ్డి గారు ఎంతైనా సరే ఈసారి లడ్డు ఊరేగింపుతోనే నేను ఇంటికి వెళ్తా అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. చూడాలి, 1994లో ప్రారంభమైన ఈ లడ్డు వేలం పాట 450 రూపాయల నుంచి ఇప్పుడు 30 లక్షలు దాటే వరకు కూడా వచ్చింది. అంత విశిష్టత, అంత ప్రత్యేకత బాలాపూర్ లడ్డుకుంది. ఎవరైతే ఈ లడ్డూని తీసుకెళ్తారో, ఎవరైతే ఈ లడ్డూని తీసుకొని ఇంటికి వెళ్తారో వారికి ఆ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. సో అందరికి నమ్మకం ఉంది. సో అయితే మనకి
మరికొద్ది మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ ఇయర్ కొత్తగా అని చెప్పాను కదా, వాళ్ళలో లక్ష్మీ నరసింహ గారు ఉన్నారండి. సార్ నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరసింహ, శ్రీగీత డైరీ ప్రొడక్ట్స్ ఎండీని మాట్లాడుతున్నాను. నేను ఈ యొక్క బాలాపూర్ గణపతి యొక్క లడ్డు వేలంపాట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. వీళ్ళు కమిటీ సభ్యులు నిన్ననే 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అని చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ కూడా నిన్ననే డిపాజిట్ చేశాను. ఎక్కడ ఉంటారు సార్ మీది? నేను ఉండేది మాత్రం హనుమాన్ నగర్ టీకేఆర్ కాలేజ్ దగ్గర ఉంటాను. నా యొక్క ఫ్యాక్టరీ నాదర్గుల్లో ఉంటుంది. నాది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇవాళ ఒక 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇక ఒక లడ్డు తీసుకున్న తర్వాత కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలన్న కోరికతోటి ఒక లడ్డు వేలం పట్టుకొచ్చాను. ఇదే ఫస్ట్ టైం సార్ లేదా ఇంత ముందు ఎప్పుడైనా? లేదండి, 2018లో కూడా ఒకసారి తీసుకున్నాము. అంటే అది కమిటీ నుంచి మా యొక్క శ్రీనివాస్ గుప్తా గారు తీసుకున్నారు, అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క బాలాపూర్ యొక్క గణనాథుని యొక్క స్థాన బలము, ఆ యొక్క లడ్డు మహత్యం చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఈసారి తీసుకుంటున్నాను. ఈసారి ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? నేను ఈసారి 30 to 35 lakhs వరకు వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ఎంతవరకు పాడదాం అనుకుంటున్నారు? చూద్దాం సార్, భగవంతుడు నాకు ఎంతవరకైనా నేను తీసుకెళ్తాను. 35 lakhs వరకు అయినా సరే నేను తీసుకుందాం అనుకుంటాను. ఆ పైన పోయినా కూడా తీసుకోవడానికి నేను అడిగినాను. అయితే 450 రూపాయలతో మొదలైన లడ్డు ఇప్పుడు 35 లక్షల దాకా చేరుకుంది. దాని పట్ల సార్ ఇప్పుడు కరెక్ట్ గా 30 సంవత్సరాల కింద ఈ యొక్క లడ్డు 450 రూపాయలకు పోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా 27 లక్షల రూపాయలకు 10 సంవత్సరాలు పోయింది. ఈసారి 30 లక్షలు దాటుతుందని చెప్పి అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీకు లడ్డు రావాలని చెప్పేసి ఆల్ ద వెరీ బెస్ట్. లక్ష్మీ నరసయ్య గారు టీకేఆర్ హనుమాన్ నగర్ వాస్తవ్యులు, మా అన్నగారు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, వాసవి మాత అనుగ్రహం, ఆ బాలాపూర్ వినాయకుడు అనుగ్రహం తప్పకుండా మా మీద ఉండి ఈ లడ్డు మేము కైవసం చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ గట్టిగానే ఉంటుందండి. కేవలం 4 ఉన్నారని తక్కువ అంచనా అవసరం లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే 35 lakhs నుంచి 40 lakhs కూడా పోయే అవకాశం ఉందండి. పలికేవారు చాలా గట్టిగా ఉన్నా కానీ ఆ భగవంతుడు ఎవరికి ఇప్పిస్తాడనేది చూడాల్సిన అవసరం మనందరికీ. అయితే పోయిన ఏడాది వరకు ఈ రోజు వేలం పాట పాడితే బాండ్ పేపర్ మీద సైన్ చేసి నెక్స్ట్ వేలం పాటకి డబ్బులు కట్టాలి. కానీ ఈ సంవత్సరం నుంచి ముందే డబ్బులు డిపాజిట్ చేసి కానీ పాటలోకి వెళ్ళడానికి అనుమతి లేకుండా చేశారు నిర్వాహకులు. దాని పట్ల ఏం చెప్తారు? కమిటీ వారి ఆలోచన ఏముందో కండి, కమిటీ వారి ఆలోచన మేము స్వాగతిస్తూ నిన్ననే మేము 27 lakhs ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆలోచన వాళ్ళకి చాలా మంచిది అనిపించిందండి. అప్రిషియేట్ చేస్తున్నాం బాలాపూర్ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ. సో అయితే ఏదైతే ఈ లడ్డు వేలంపాట ద్వారా వస్తుందో అది బాలాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సో ఈ లడ్డు వేలంపాట తాలూకా డబ్బులు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డు లాస్ట్ ఇయర్ 27 లక్షలు పలికింది. ఈసారి అయితే 35 వరకు మేము రెడీగా ఉన్నాం, ఎంతైనా సరే పట్టుకొని వెళ్తాం అని చెప్పేసి ఈ వేలంపాటలో పాల్గొంటున్న భక్తులు చెప్తున్నారు అనమాట. సో అయితే మనతో ఇంకో ఆయన ఉన్నారు, మాట్లాడదాం. సార్ మీ పేరండి? నా పేరు సంతోష్ కుమార్ అండి. వేలంపాటలో లడ్డు వేలం పాడేది మా అన్న లక్ష్మీ నరసయ్య గారు అండి. ఈసారి 100% మాకు లడ్డు వస్తుందని మేము చాలా నమ్మకంతో పగడబందీగానే వచ్చామండి. బరాబర్ లడ్డు తీసుకొని ఇంటికి వెళ్దామనే వచ్చాం. జై శ్రీరామ్. సో ఇదండి, వారిని అడిగితే వారు అలాగే చెప్తున్నారు. ఇందులో పాల్గొనబోయే 4 ఈసారి లడ్డు తీసుకొని ఇంటికి వెళ్తాం అన్నట్లుగా వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 35-40 లక్షల వరకు అయినా సరే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అయితే బాలాపూర్ వినాయకుడు అనుగ్రహం ఉంటే చాలు అన్నట్లుగా చెప్తున్నారు. సో ఈసారి 4 పోటీ పడిపోతున్నారు. 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. ఎవరైతే లడ్డు వేలంపాటలో దక్కించుకుంటారో వారు ఆ మిగతా అమౌంట్ కట్టితే వీరికి మాత్రం మిగిలిన ముగ్గురికి ఆ 27 లక్షలు అనేది తిరిగి ఇచ్చేస్తారండి. సో లాస్ట్ ఇయర్ దాసరి దయానంద్ రెడ్డి గారు 27 లక్షలకి పాట పాడారు. ఈసారి మొదలు కావడమే 27 లక్షల పైనే మొదలవబోతుంది పాట. అయితే బాలాపూర్ లడ్డుకి ఇంతటి ప్రత్యేకత ఉంది అనేది మనందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా అనాదిగా ఈ లడ్డు వేలంపాట పెరుగుతూ దాదాపు 30 లక్షలకు పైగా చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం అయితే 35 లక్షలు అంటున్నారు. సో మనం కూడా ఆసక్తిగా ఎదురు చూద్దాం. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తాను, పాట ఎంత వెళ్తుంది ఏంటి అనేది. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః